అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కుమార్ కవిటి. మా తండ్రి గారి పేరు రాజన్న కవిటి. ఆయన 24 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. అదేవిధంగా నేను నా యొక్క సంస్థ ఎల్ఎన్టీలో అసిస్టెంట్ మేనేజర్గా హెచ్ఎస్సి హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అందరూ కొంచెం మన యొక్క గ్రామ ప్రజలందరూ, అలాగే మన పంచాయతీలో ఉండే గ్రామాలు గోపాలపురం గ్రామం, గరుడికండి గ్రామం, అలాగే అదేవిధంగా జగదేపురం కాలనీ, అలాగే మన పంచాయతీలో సరివేపల్లి గ్రామం. ఈ యొక్క ఇప్పుడు 5 గ్రామాల్లో ఈ 5 గ్రామాలకి మన పంచాయతీరాజ్. సో మన పంచాయతీరాజ్లో ఏంటంటే, ఇప్పటి వరకు మనం చేస్తుంది చాలా గొప్పమైన విషయం. నేను పుట్టి పెరిగి అదే నా ముత్తాతల నుండి నేను చూస్తుంది వచ్చింది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు మన యొక్క పెద్దలు, ఇప్పుడు మన గౌరవనీయులు చాలా ఎవరైతే ఉన్నారో, పెద్ద అంటే నా యొక్క పెద్దలు, తర్వాత అలాగే నాతో స్నేహితులు, అలాగే ఇంకా నా యొక్క జూనియర్స్, కింద స్థాయిలో ఉండేవాళ్ళు. అలాగే వీళ్ళందరికీ నేను చెప్పదలసింది ఏంటంటే, ఈ గరుడికండి గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్లో చాలా వరకు వీళ్ళు ఏంటంటే, ఓటుకి డబ్బులు ఇవ్వటం, అలాగే డబ్బులు ఇవ్వడం చేయటమా, తర్వాత అలాగే డబ్బులు తీసుకొని ఓటేసామా, అలాగే గ్రామంలో ఉండే మన సమస్యలు ఏంటంటే, ఈ యొక్క 4 గ్రామంలో అంటే ఇప్పుడు అలాగే మన 4 గ్రామంలో కలిపి అంటే జగదేపురం కాలనీ, జగదేపురం విలేజ్, అలాగే గరుడికండి గ్రామం, అలాగే గోపాలపురం గ్రామం, అలాగే సరివేపల్లి గ్రామం. ఈ 4 ఊళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఏం చెప్పాలనుకుంటున్నా, ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఒక పాయింట్ ఉంది. అది ఎవరు గమనించట్లేదు. ఏంటంటే, ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసానా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసానా, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేసానా, అలాగే ప్రపంచంలోనే ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వేసామా, ఎన్నో పార్టీలు, బీజేపీ పార్టీకి ఓటేసామా, ప్రతిదీ ఆలోచిస్తున్నారా తప్పించి వీడి జెండా పట్టానా, వాడి జెండా పట్టానా, ఊళ్ళో ఉండే సమస్య కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ కామన్ పాయింట్స్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది మనది పంచాయతీరాజ్. మన పంచాయతీరాజ్లో మనం పంచాయతీ అంటే మనం బేస్, మన యొక్క 5 ఊళ్ళకి మనం ఒక పంచాయతీలో ఏదో ఒక గ్రామం సెలెక్ట్ అవుతుంది. ఈసారి మన గరుడికండి గ్రామం నుండి వచ్చింది అనుకోండి, ఇంకోసారి గోపాలపురం వస్తుంది, ఇంకోసారి జగదేపురం రావచ్చు, ఇంకోసారి జగదేపురం కాలనీ నుండి రావచ్చు, ఇంకొకసారి సరివేపల్లి నుండి రావచ్చు. అంటే ఎక్కడ నుండి మనకి ఇది వచ్చిందనేది కాదు. ఇప్పుడు పంచాయతీరాజ్లో మనకి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన గొప్పతనాలు ఏంటంటే, మనం ఒకసారి చెప్పుకోవద్దు, ఏం చేయలేదని కూడా చెప్పుకోవద్దు. ఏం జరుగుతున్నదో మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఏం కోరుకుంటున్నానంటే, ఇప్పుడు నా యొక్క విన్నపం ఏంటంటే, మనము ఇప్పుడు పంచాయతీరాజ్లో మనకి గవర్నమెంట్ నుండి మనకి డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ నుండి బిల్లులు పెట్టుకోవచ్చు. బిల్లులు ఏ విధంగా అంటే, ఇప్పుడు మన ఊర్లో లైట్లు వేసామా, లైట్లు వేస్తే ఒక బిల్లు ఒక 40,000 పెట్టామా, అలాగే రోడ్లు ముడిచామా ఒక 50,000 పెట్టామా, అలాగే కాలువలు తీయించామా ఒక 1,00,000 రూపాయలు పెట్టామా బిల్లు, అలాగే మనం శ్మశానాలు అంటాం కదా, మన కైలాస భూమి అంటాం, కైలాస భూమిని క్లీన్ చేసామా, దానికి ఒక 50,000 పెట్టుకున్నామా, అలాగే నలుగురిని పట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టి
ఆ సంతకాలు తీసుకొని ఆ రిజిస్టర్లో ఇంత బిల్లులు పెట్టుకొని ఇలా జరుగుతుంటాయి ఎస్పెషల్గా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఒక ఎంత స్థాయిలోకి ఎదిగామంటే ఒక ప్రాపర్టీని కొనుక్కోవటానికి వెనకంజ చేయం, ఒక మేడ పైన మేడ ఇల్లు కట్టడానికి వెనుకంజ చేయం. మనం మన మన మనం మన యొక్క ఒక ప్రభుత్వ ఆస్తులు కానీ ఒక ఏది కానీ మనం ఏదైనా తీసుకోవాలన్నా, చేయాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, బైక్ కొనుక్కోవాలన్నా, అలాగే ఏదైనా మనకు సంబంధించిన మన కుటుంబ సభ్యులకు కావాల్సింది ఏం కొనుక్కోవాలన్నా, ఏం చేయాలన్నా మనం దేనికోసం వెనుకంజ చేయం. సో నేను ఏ పార్టీలో ఉన్నామా, ఏ పార్టీలో మనం ఇలా చేసామా, ఈ పార్టీ జెండా పెట్టా ఇది కాదు కాన్సెప్ట్. మన యొక్క ఈ పంచాయతీలు ఏంటంటే ఈ యొక్క పంచాయతీ రాజు కాబట్టి, ఎందుకంటే మనది ఎప్పటికీ పంచాయతీ రాజులోనే ఉంటుంది. ఎందుకు ఫ్యూచర్ ఎప్పుడు ఇంకా మన జనరేషన్స్ ఇంకొక జనరేషన్కి వస్తే మేబీ మున్సిపాలిటీ పరిధిలోకి రావచ్చు ఏమో. సో కానీ మన పంచాయతీ రాజులో మనం చేసుకోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చే పంచాయతీ రాజులో వచ్చే ఫండ్స్ని మనం ఎలా వినియోగించుకోవాలని నా యొక్క ఉద్దేశం ఏంటంటే, పంచాయతీ రాజులో మనం చాలా ఎక్కువగా చేయవలసిన ఒక ముఖ్యమైనవి ఉన్నాయి. నేనేంటంటే నా ఎక్కువగా ముఖ్యమైనవి ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మీ యొక్క పిల్లలు, మీ యొక్క మన పెద్దల తాలూ పిల్లలు, నాకంటే ఏజ్డ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళు చాలామంది ఏంటంటే ఇప్పుడు చూస్తున్న మన తల్లిదండ్రులు, మన యొక్క ఈ సమాజం చూస్తున్నాం. చాలా వరకు చూస్తున్న సమాజంలో ఎంత డెవలపింగ్గా ఉందంటే, మనం ఏంటంటే మనం అదేదో అంటారు కదా, నుయ్యిలో ఉండే కప్పకి నుయ్యే ప్రపంచం సముద్రం అనే తత్వం ఫీల్ అవుతుందండి. ఆ కప్ప ఏంటంటే బయటకు వచ్చి సముద్రంలోకి వెళ్తే అప్పుడు అరే ఇంత ఉందా, పెద్దది ఉందా అని ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక అభిప్రాయం అందరిలో మన ఒక గ్రామ పెద్దల్లో చూడండి, మొన్న నా ఒక చిన్న నాకు ఒక చాలా మంచిగా అనిపించింది. మన గ్రామ పెద్దలే మన యొక్క ఊర్లో ఒక సైకిల్ షాప్ అని ఉంది. ఆ యొక్క వ్యక్తికి వాళ్ళు ఒక ఫ్రెండ్స్ అందరూ కలిపి అందరూ వచ్చేసి ఆయనకు ఒక షాప్ పెట్టడం. అలాగే నాకు తర్వాత మనం గ్రామంలో ఉండే మన ఆంజనేయ స్వామి విగ్రహాలకి పెయింటింగ్సు, మైకా, పూజలు, మనం ఎన్ని కావాలంటే మనం ప్రతి ఒక్క ఫంక్షన్స్ ప్రతి ఒక్క గ్రామంలో మన గ్రామం తాలూగా నిమ్మమ్మ తల్లి అనుకోండి, భూలోకం అనుకోండి, అలాగే పాతపట్నం తల్లి అనుకోండి, ఇలాగా తర్వాత మన శివాలయంలో గోపాలపురంలో శివాలయం ఉందనుకోండి, శనీశ్వర గారి గుడి, అదే మా నాన్నగారు కట్టించింది. అలాగే కొంత పెద్దలు తల సహకారంతో కట్టించింది. అలాగే ఆ యొక్క గ్రామంలో అభివృద్ధి, ఈ యొక్క గరుడకండి గ్రామంలో అభివృద్ధి, అలాగే సరియాపల్లి గ్రామంలో అభివృద్ధి, అలాగే రోడ్లు నిర్మించడం, ఏదైనా ఒక తగాదాలు ఏవైనా వస్తే సమస్యల్ని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటూ, గొడవల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సమస్యని వీళ్ళ సమస్యని, ఇవన్నీ ప్రపంచంలో మనం జరుగుతుంది ఏంటంటే అంతా బాగుంది. అందరూ చాలా క్షేత్రస్థాయిలో ఏంటంటే బాగా అభివృద్ధి ఏంటంటే ఒకరికొకరు ఎలాగ మనం ఒకరిపై నుండి ఎలాగ మనం అభివృద్ధి చెందాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, నేను మన యొక్క పంచాయతీ రాజ్లో ఈ యొక్క డెవలప్మెంట్ని తేవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ యొక్క పంచాయతీలో అన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ మన గ్రామంలో మన యొక్క పంచాయతీలో మనకి 5 గ్రామాల్లో మెయిన్గా చూస్తే చాలా చాలా కింద లైట్ వేసామా, ఇప్పుడు చూడు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, దాన్ని ఎలాగ ఉపయోగించాలి అంటే, నేను అనుకునేది ఏంటంటే, ఈరోజు ఒక వ్యక్తి ఎవరైనా మన గ్రామంలో ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే, మన ఈ గ్రామంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఎలాంటి పరిస్థితి అంటే కుల మత భేదాలు, అంటే కులము మతము అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కులము భేదన అంటే మతం భేదన, ఆ తర్వాత అలాగే చాలా వరకు చాలా ఉంటుంది. అది యొక్క కామన్ పాయింట్.
కులం కోసం, మతం కోసం, ఒక ఇది కోసం మాట్లాడుకుంటే అది కామన్ పాయింట్. అది అది దానికోసం ఎవరో మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనము ఎక్కడున్నాం, ఏం సంపాదించాం, ఎంత సంపాదించాం, ఎలా ఉన్నాం, ఏం చేసాం అనేది ఇంపార్టెంటే చూస్తున్నారు తప్పించి, నా ఆఖరి క్షణం, నేను పోయే ఆఖరి క్షణంలో, నేను వెళ్ళే ఆఖరి క్షణంలో నేను ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తాను, నేను నా యొక్క గ్రామంకి నేను వెళ్ళాలి, నా గ్రామంలో నా యొక్క ఆఖరి క్షణంలో నేను ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి, బాగా చూస్తుంది ఏంటంటే, నేను చిన్న పల్లెటూరుకి మొన్న విజిట్ చేస్తే, ఆ పల్లెటూరులో వాళ్ళు అంటే కైలాస భూమి ఉంది. నేను కోరుకున్నది ఏంటంటే, మన గ్రామంలో లైట్ లేకపోయినా బతికేవచ్చు. నీ ఇంట్లో నీకు లైట్ ఉంది కాబట్టి బతుకుతావు. రోడ్డు క్లీన్ లేకపోయినా నీ ఇంటి ఎదురుగా నువ్వు ఊడ్చుకొనైనా బతుకుతావు. నువ్వు ఊర్లో గ్రామస్తుల్లో కూడా ఒక వ్యక్తి చనిపోయారు అంటే వెంటనే మనకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి అక్కడ క్లీన్ చేసి అక్కడ ఏంటంటే ఆ యొక్క దీంట్లో వెళ్ళి, అరే నలుగురు వెళ్ళండి రా, అక్కడ ఒక చింత చెట్టుని కొట్టండి, కర్రలు కొట్టండి, తీసుకొచ్చి చేయటం. అలాగే ఏంటంటే అక్కడ తీసుకొచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం. అలాగే చాలా నా కుటుంబ సభ్యుల్లో మా తాతగారు, మా నాన్నమ్మ గారు అలాగే చేయడం. ఇలాగంటే వాళ్ళ కార్యక్రమంలో చూడటం. అలాగే మా అమ్మగారు మనం గ్రామంలో ఎన్నో చూసి ఉంటాం. ఆ రోజు తీసుకొచ్చామా, ఆ మనిషిని అక్కడ పెట్టామా, ఆ దొంకల్లో పెట్టేసి కర్రలు 4 పెట్టామా, పెట్టేసి ఇలాగ చేసామా, మనం మన కార్యక్రమాన్ని ముగించామా. అంటే ఎంత గరుడికండి అనే గ్రామం, అంటే గరుడికండి గ్రామం, గోపాలపురం అనే గ్రామం, జగదేపురం అండ్ కాలనీ, జగదేపురం కాలనీ, అలాగే సరివేపల్లి గ్రామంలో. జగదేపురంలో పరిస్థితి చూస్తే ఆ రోడ్డు పైన ఇల్లు 4-5 ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క కాలనీ మొత్తం ఉంది. ఆ కాళికామాత గుడి దగ్గర అలాగా ఉంది. అక్కడ కాల్చేటప్పుడు ఆ పొగకి ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు తలుపులు మూసుకొని ఒక రోజంతా ఆ ఏరియాలో ఉండరు. అలాగే ఎవరో ఏదో ఊర్లోకి ఇలా వెళ్ళిపోయారంటే, అరే ఇక్కడ ఏంటో ఒకటి కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమం కోసం మనం ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ తలుపులు వేసుకొని ఉండాలి, వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. అంటే ఎంత ఈ పరిస్థితిలో ఉన్నామంటే మీరు చూడండి, కొన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఒకసారి విజిట్ చేయండి, మీరు తెలుస్తుంది. చూడండి, మనము ఏ రోజుకైనా ఏ క్షణంకైనా మనం వెళ్ళవలసింది ఆ యొక్క కైలాస భూమికి. ఆ కైలాస భూమిని ఎంత చక్కగా మనం ఉండాలంటే, నా అభిప్రాయం ఏంటంటే, ఇది మనం అందరం మన పంచాయతీలో ఉండే గ్రామాల్లో ఉండే పెద్దలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ వెళ్ళి గవర్నమెంట్ ఏదైతే మన ప్రభుత్వం ఉంది, మన పొలిటీషియన్స్ కాదు మనకి ప్రభుత్వం. అరే పొలిటికల్ ఆడి ఇంటికి వెళ్ళాము, వీడింటికి వెళ్ళామా, ఆడి జెండా పట్టామా, వీడి జెండా పట్టామా, వాడు ఎంత ఇచ్చాడు, వీడు ఎంత తీసుకున్నాడు, అది కాదు. ప్రభుత్వం మనకు ఒక ప్రభుత్వ ఆఫీస్ ఉంది, ఒక ప్రభుత్వం గవర్నమెంట్ స్థాపించింది. అది ఎవరైతే ఇక్కడ ఎవడు గెలిచాడా, ఎవడు ఓడిపోయాడా, ఎవడు ఏం చేశాడు అనేది కాదు మెయిన్. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, మన ఇంట్లో మనం ఒక లైట్ వేసుకుంటే మన ఇంట్లో వెలుగుతుంది. మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళామంటే, ఒక కార్యక్రమం చేసామంటే ఒక పండగలాగా జరుగుతుంది. అదే ఇక్కడికి వచ్చే టైంకి ఎందుకు మన యొక్క గ్రామంలో, ఇప్పుడు గరుడికండి గ్రామం ఒక ఉదాహరణ తీసుకుందాం. గరుడికండిలో ఒకవైపు గోడ కట్టారు, ఇంకోవైపు గోడే కట్టలేదు. అలాగే మనకి ఇంకొక మనకి కైలాస భూమి ఉంది, అక్కడ ఆ పక్కనే ఉంది ఇంకొక కైలాస భూమి. ఆ పక్కన కూడా ఒక గోడ కానీ కాల్చడానికి ఒక ఫ్రేమ్లా కానీ ఒక కర్రలు ఇల్లు, అరే ఏదో జరిగింది అంటే వెళ్ళి తీసుకొని రావాల్సి అవసరం అవుతుంది. అది కాక మన యొక్క ఫ్రేము వర్షం వచ్చినా కానీ మనం చేసే కార్యక్రమాన్ని చక్కగా ఆ యొక్క స్టాండ్లో కాలటం, అలాగే ఆ కర్రలు ఉంచుకోవటానికి మంచిగా ఉంచడానికి ఒక స్థలాన్ని, అలాగే ఒక స్టోరేజ్ రూమ్ని, అలాగే ఒక ఎంట్రన్స్ గేట్ కానీ, అలాగే చుట్టుపక్కల ఉండే ఆ యొక్క ఇది వేసి కాంక్రీట్తో నీట్గా చేసి, ఆ కార్యక్రమం జరిగేటప్పుడు 4 పెద్దలు అక్కడ ఉండి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అని,
అలాగే 4 వైపులు ఒక గ్రామంలో ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఎవరో ఏదో అయింది, ఏదో జరిగింది అనే తత్వం ఎవరు ఏంటని తెలుసుకునే రోజుల్లోకి వచ్చేసాము. అంతే తప్పించి వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు గ్రూపుల్లో నేను చూస్తున్నాను. అరే పలానా వ్యక్తి ఇలాగ గ్రూప్‌లో కామెంట్ చేస్తున్నా, ఆ గ్రూప్ చేసి అది అది కాదు కామెంట్. మెయిన్ మన గ్రామంలో మన దైవ ప్రసాదం పెట్టామనేది కాదు. దైవ ప్రసాదం అనేది పెట్టేది మనము పెద్దలు ఆ రోజు 12 రోజులు మన కార్యక్రమంలో 11 రోజుల కార్యక్రమంలో మనం ఏదైతే చేస్తున్నామో అలాంటి స్థలాన్ని మనం డెవలప్ చేయాలి. సో నేను మనసారా కోరుకున్నది ఏంటంటే మన యొక్క గ్రామంలో మొట్టమొదటిగా గ్రామంతో పాటుగా జగదేపురం చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అక్కడ. అలాగే గోపాలపురంలో హైవేలో ఉన్నాం. అలాగే గోపాలపురం గ్రామంలో హైవేలో ఉంటే అక్కడ అందరూ మొత్తం రోడ్డు పైన ప్రతి వాళ్ళు చూడటం. అంటే కొంతమంది అయితే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటారు, కొంతమంది నమస్కరించుకొని వెళ్తుంటారు, కొంతమంది చూసి చూడనట్టు ఉంటారు. అది కాదు మెయిన్. మనం అలాంటి స్థితిలో ఇప్పుడు ఏదంటారు, మనం ఉపాధి పనులు అని అంటున్నాం. ఉపాధి పనులకి వెళ్తుంటారు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాసి ఏదో చేసి మనం ఫర్జీ చేసామా మంజీ చేసామా, ఆడు వచ్చాడా రాలేదా అని పేరు రాసామా, వాళ్ళ పేరు రాసామా వీళ్ళ పేరు రాసామా. ఇది కాదు మెయిన్. ప్లేస్ డెవలప్ చేయవలసిన ప్లేస్ అక్కడ. ఏ క్షణమైతే ఈ భూమి మీద నువ్వు లేవు అని తెలుస్తుందో ఆ క్షణం నువ్వు ఎక్కడ ఉంటావో అది నీకు తెలుసు. అది తెలిసి కూడా మనం దాన్ని డెవలప్ చేయట్లేదు. సో ఆ యొక్క డెవలప్మెంట్ని ప్రభుత్వంతో మాట్లాడండి. నాకు ఇది కావాలి, నాకు ఈ జెండా కావాలి, ఇది పెట్టేనా. మనము ఏంటంటే ఏ పరిస్థితులు ఉన్నామంటే మన గ్రామ పెద్దలకి అందరికీ, మన గ్రామ పెద్దలు మన పంచాయతీలో ఉండే అందరికీ నేను మనసారా కోరుకున్నది ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఈ పంచాయతీలో ఉండే ప్రజలందరూ కలిసి కట్టుగా వచ్చి ఈ కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించండి. ఎవరి దగ్గరికి వెళ్తే ఆలోచన అనేది దొరుకుతుందో అలా ఆలోచించండి. ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలో చేయండి. దేవుడు అనేవాడు మనకి ఎంత ఖచ్చితంగా అయితే నమ్ముతాము, మనం అనేది ఆ యొక్క ఆఖరి క్షణం అనేది కూడా అంతే ఖచ్చితంగా నమ్ముతాం. ఎక్కడో ఉన్నాము, ఏమో చేసామనేది కాదు. దీనిపైన కొంచెం దృష్టి పెట్టండి. తర్వాత ఇప్పుడు దానికోసం దృష్టి పెట్టి దాన్ని ఎలా చేయాలి ఏంటని చేయండి. తర్వాత నేను కోరుకున్నది ఏంటంటే రెండో విషయం, అంబులెన్స్ ఫెసిలిటీస్. అంటే మన ఉద్యాన ఏరియాలో ఇదంతా ఉద్యానం ఏరియాలోకి వస్తుందన్నమాట. ఈ యొక్క ఏరియాలో ఏంటంటే మనం శ్రీకాకుళం వెళ్ళాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి, లేదంటే మనకి ఉండే హాస్పిటల్ ఇది ఇప్పుడు ఏదైతే కొత్తగా కిడ్నీ హాస్పిటల్ అనేది వచ్చింది, అందులో ఏం సోర్సెస్ ఉన్నాయి ఏంటనేది మీకు తెలుసు. ఏం సోర్సెస్ ఉన్నాయి ఏంటి, అలాగే ఆ విధంగా మనం ఆ యొక్క సోర్సెస్లో మనం ఏంటంటే అక్కడికి ఏం సర్వీసెస్ ఉన్నాయనేది మనకు తెలుసు. అలాగని మల్టీ హాస్పిటల్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు విశాఖపట్నం ఉంది మల్టీ హాస్పిటల్స్. దెర్ ఈజ్ మెనీ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్, ఏం కావాలి అన్నీ ఉన్నాయి. అలాగే మనకి ఇప్పుడు ఏదంటే అర్జెంటుగా అంటే శ్రీకాకుళం వెళ్ళాలి. నేనేంటనేది మన పంచాయతీలో ఒక అంబులెన్స్ని పర్చేజ్ చేయడం. అంబులెన్స్ మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే మా ఆర్గనైజేషన్లో మేము తీసుకుంటే మా ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా మాకు ఒక మ్యాక్సిమం 3 lakhs or 2 lakhsలో వస్తుంది మ్యాక్సిమం. ఎక్విప్మెంట్స్ అన్నిటితో ఇంక్లూడ్ అంబులెన్స్ వచ్చే టైంకి దానికి కాస్ట్ వచ్చేసి తగ్గిపోతుంది, ఎక్విప్మెంట్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఒక అప్లై చేసుకోలేదు. మేబీ విల్ గెట్ దట్ సబ్సిడీస్ మేబీ. సో మనకి ఏంటంటే ఒక అంబులెన్స్ని గరుడికండి గ్రామం రోడ్డు పైన ఒక అంబులెన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఎలాగా ఆ అంబులెన్స్ని ప్రొవైడ్ చేసి దానికి ఒక షెడ్ వేసి ఎవరైనా ఊర్లో ఆ కీని వచ్చేసి వెహికల్లోనే, అంటే వెహికల్లో కాకపోయినా మనం ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఎవరో ఒకరి దగ్గర ఉండేటట్టుగా అంటే గోపాలపురం గ్రామంలో అవసరమైన తీసుకెళ్ళటానికి, గరుడిగండి గ్రామంలో అవసరమైన తీసుకెళ్ళటానికి, అలాగే జగదేపురం అనే గ్రామం, అలాగే జగదేపురం కాలనీ అనే గ్రామం, అలాగే మన సర్వేపల్లి అనే గ్రామం. మనం ఒక హాట్లైన్ నెంబర్, అంటే మన యొక్క పంచాయతీకి ఒక హాట్లైన్ నెంబర్ పెట్టుకొని దానికి ఒక స్థలం అనేది నిర్ణయించి
ఓకే. మండపం కట్టాము అక్కడ మనం. రాయి చెట్టు దగ్గర మండపం అక్కడ కట్టి చేసున్నాం. అక్కడ ఒక అంబులెన్స్ ఫెసిలిటీస్‌ని ఎమర్జెన్సీలో అత్యవసరం పరిస్థితిలో అంటే అక్కడ ఊర్లో ఉండేవాళ్ళు ఇప్పుడు గ్రామంలో అందరూ ఎవరైనా డ్రైవ్ చేయగలరు. డ్రైవ్ చేసి తీసుకొని వెళ్ళగలరు. అది అక్కడ ఆ యొక్కటి. అంటే రెండో విషయంలో మనం ఒక అంబులెన్స్ ఫెసిలిటీస్‌ని తీసుకురావటం. తర్వాత మూడో విషయం ఒక కోల్డ్ స్టోరేజ్. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా చనిపోతే ఆ యొక్క చూడండి మన గ్రామంలో ఏంటంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే మనం ఈ ఒక్క వ్యక్తికి చనిపోతే అరే ఒక 4 గంటల్లో తీసేయాలి, 5 గంటల్లో తీసేయాలి, లేకపోతే మనకు అంటే అది ఆటోమేటిక్గా అది ఇలా అంటే మనం ఎలా అంటాం దాన్ని బాడీ ఎక్స్ప్లోజ్ అయిపోతుంటుంది, ఇలా అవుతుంది అని అంటాం కదా. సో అలా అనేటప్పటికి ఏంటంటే ఆ పరిస్థితికి అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఒక చుట్టవాళ్ళు కానీ బంధువులు కానీ తన తాలుగా ఆఖరి చూపు అనేది అంటారు కదా. అది చూడటానికి కానీ చాలామంది వస్తుంటే అది జరగదు. అరే జరిగిపోయింది, ఇలాగైపోయింది, అలా అయిపోయింది అనుకుంటారు. అంటే ఇప్పుడు పలాస వెళ్ళామనుకోండి, మనకి ఏదో కోల్డ్ స్టోరేజ్ తెచ్చేసాము ఇంట్లో పెడితే ఆ రోజులు పోయి ఇప్పుడు మనం విశాఖపట్నం అనే పట్టణం అనుకోండి, విశాఖపట్నంలోనే వాళ్ళు ఫ్లాట్ కింద ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్లాట్ కింద వాళ్ళని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని 24 అవర్స్ 30 అవర్స్ 48 అవర్స్ ఉంచుకొని వాళ్ళు కార్యక్రమం చేసుకుంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పనులు ఎవరు చేసుకుంటున్నారు, అది వేరు. పల్లెటూరులో అలా కాదు. అలాంటిది ఒక సైడ్లో పక్కగా గ్రామానికి అంటే ఈ యొక్క మన పంచాయతీలో ఉండే గ్రామాలన్నిటికీ ఒక కోల్డ్ స్టోరేజ్ అలా పెట్టుకొని అక్కడ ఉండటం, అలా చేయటం. అంటే ఇవి చేస్తే కోల్డ్ స్టోరేజ్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే మన యొక్క గ్రామాన్ని చాలా అద్భుతంగా చూస్తారు. నిజంగా ఈ యొక్క అద్భుతాలు జరిగితే మాత్రం ఎవరు ఎలక్షన్లో గెలిచారా, ఎవరు తిన్నారా, ఎవరు పడుకున్నారా ఏంటి అనేది ఎవరు ఏమీ చూడరండి. ఆఖరి క్షణంలో ఎవరు కూడా ఏమీ చూడరు. నేను కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క 3 పాయింట్స్. ఒకటి కైలాస్ భూమి తాలూకు డెవలప్మెంట్, అలాగే అంబులెన్స్ డెవలప్మెంట్, అలాగే ఆఖరి క్షణంలో ఉండే మన కోల్డ్ స్టోరేజ్ ఒక ప్లేస్ని డెవలప్మెంట్. ఈ 3 చేస్తే మనం ఎక్కడ బతికినా ఎక్కడ ఉన్నా మనము రాజులమేనండి. అంటే అంటారు చూసారా కళింగ రాజులు. అలాగే అంటే శ్రీకాకుళం జిల్లా అని ఎవరైనా కుల మతాల కోసం అని అనట్లేదు నేను. అంటే ఎవరైనా అందరూ రాజులే, అందరూ రాజులేనండి. ఎవరు మహారాజు అనేవాడు ఇప్పటికీ రాజే అంటారు చూసారా అట్లా. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే మనం ఈ యొక్క ఎవరు ఎమ్మెల్యే అయ్యారా, ఎంపీ అయ్యారా, ఎవరు అంటే ఎలక్షన్లో గెలిపించుకొని బిర్యానీ పొట్లాలు ఇచ్చుకొని డబ్బులు పంచుకొని ఏం చేసామా, లేకపోతే నలుగురు వచ్చారా ఆయనకి మనం ఓటేసి గెలిపించామా, మనం ఒకరిని ప్రెసిడెంట్ చేసామా, ఒకరిని అధికారంలో పెట్టామా, ఏం చేసామనేది ఇంపార్టెంట్ కాదు. ఏమీ ఉండవు, ఎవరితో ఏమీ రావు. ఈ యొక్క నేను నా మనసులో ఉండే మాట నేను చెప్పాను. ఇదే విధంగా ఈ 3 విషయాల్లో మనం చేస్తూ ఒక 4వ విషయాన్ని ఏంటంటే లాస్ట్గా ఆఖరిగా చెప్పాలి ఏంటంటే ఒక సజెషన్ బాక్స్. అంటే మన యొక్క పంచాయతీలో ఉండే ఏవైనా ఒక చెప్పుకోవాలనుకుంటే సజెషన్ బాక్స్ని చేస్తే ఆ యొక్క సజెషన్ బాక్స్ని చూస్తూ మనం ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదములు మనస్ఫూర్తిగా. సో నా వరకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి ఖచ్చితంగా వెనుకంజైతే ఈ విషయాల్లో వెయ్యను. ఎప్పుడు ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా నాకు ఈ ఫ్యూచర్లో నాకు ఒక అవకాశం మన పంచాయతీలో అవకాశం వస్తే కానీ నా కుటుంబ సభ్యుల నుండి ఒక వ్యక్తిని ఈ యొక్క ఇటువంటి నా అవకాశం వస్తే ఖచ్చితంగా నేను మాత్రం చేసి పెడదామని మనసారా కోరుకుంటున్నాను. సో మీరు కూడా నా పెద్దలందరికీ
మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా తోటి స్నేహితులకి, అలాగే నా కిందన చిన్నవాళ్ళకి, అలాగే మన చూసిన పెద్దవాళ్ళకి, పైనున్న పెద్దవాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే, ఈ యొక్క విషయాల్ని చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ మోహన్ కుమార్ కవిటి. సో మీతోనే ఎప్పుడూ ఉంటాడు. మీతో అందరితోని హ్యాపీగా సంతోషంగా గడపాలని ఇంకా కోరుకుంటున్నాను. సో ఇటువంటి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. ఐ లవ్ ఇండియా.